నీ లైఫ్ అయిపోయింది ఇంకా జీరో నువ్వు ఏం చేయలేవని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. అంటే నేను కంప్లీట్‌గా ఒక రూమ్‌కే పరిమితం అయిపోయారు. పరిమితం హ్మ్. అయిపోతా. ఇంకా నాకు లైఫ్ లేదు. నెక్స్ట్ ఏంటి అనేది ఇగ నాకు ఆలోచించుకోవడానికి గూడా హ్మ్. నవీల్ బ్రో టైం అలాంటిదేం లేకుండా తనే మొత్తం నాకు చేయడం జరిగింది. అమౌంట్ అడ్జస్ట్ చేయడం జరిగింది. హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పీకే టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణి గారి దగ్గరికి వచ్చాము. అసలు ఈ స్టేజ్ రానికి తను ఎంత కష్టపడింది అండ్ ఇప్పుడు మనందరికి తెలిసిందే ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. తను ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయింది, ఇంత మనీ అనేది కావాలని చెప్పి. బిగ్ బాస్ 8 నబిల్ అఫ్రీది అండ్ కేటీఆర్ గారు రెస్పాన్స్ అయ్యారు. ఈ స్టేజ్ కి ఎంత కష్టపడిందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఎక్కడ మీది? మాది స్టేషన్ గన్పూర్ అండి. విశ్వనాథపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ హ్మ్. విలేజ్ అంటే మీకు చిన్నప్పటి నుంచెల్లి లైక్ ఇలా పోలియో ఉందా? లేదంటే మిడిల్‌లోనా ఎలా? నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు పోలియో వచ్చింది. 1 లెగ్ ఎఫెక్ట్ అయింది. 2 లెగ్స్ ఆల్‌మోస్ట్ 2 లెగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే. కొంచెం ఆ! బెటర్‌గా ఉండేది ఇంకా నడవడం అలా. 2015లో కొంచెం ఇంకా బాగా నడవాలి అని మా పేరెంట్స్ ఆపరేషన్ చేపియడం జరిగింది. ఓకే. దానివల్ల నేను కొంచెం ఇంకా సఫర్ అయినాను. ఫెయిల్యూర్ కావడం వల్ల ఇది ఆపరేషన్ ఆపరేషన్ ఫెయిల్యూర్ అవ్వడం. ఓకే. నేను 1 ½ ఇయర్ బెడ్ మీదనే ఉండిపోయా. ఒక హ్మ్. రూమ్‌లో. అంటే నేను ఆ రూమ్‌కే పర్మనెంట్ అయిపోతా. నా లైఫ్ ఇంతే. నా హ్మ్. పర్సనల్ వర్క్స్ మాత్రమే నేను చేసుకునే అంతా నాకుండాలి. జస్ట్ ఇంక నేను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అనే ఒక చిన్న అది ఉండే. మళ్ళీ మా ఫ్రెండ్స్ కొంతమంది "నువ్వు అట్లా ఏం ఫీల్ గాకు" అని మా పేరెంట్స్ గాని, మా ఫ్రెండ్స్ గాని కొంచెం అలా మోటివేషనల్ సపోర్ట్ సపోర్ట్ చేశారన్నట్టు. హ్మ్. హ్మ్. మోటివేషనల్ అట్లా అవ్వడం వల్ల కొంచెం మళ్ళీ బయటకొచ్చాను. బయటకి రావడం జరిగింది. హాస్టల్‌లో నేను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో చదువుకున్నా మేము. ఓకే. హ్మ్. హాస్టల్ ఫ్రెండ్స్ అలా ఇగ స్పోర్ట్స్ మాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే డిజబుల్ డే అని జరుగుతుంది డిసెంబర్ హ్మ్. 3కి. హ్మ్. ఆ డిజబుల్ డేకి మాకు ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ పెడతారు. అది ఓకే. హ్మ్. చిన్నప్పటి నుంచి మాకు అలవాటన్నమాట. అలవాటయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఆడుతూ, ఆడుతూ ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. అయితే రీసెంట్‌గా మొన్న 'నబిల్' రీల్‌లో లాస్ట్ డిసెంబర్‌లో గూడా మీకొక గోల్డ్ మెడల్ వచ్చింది అని అన్నారు గదా! అవునవునవును. అన్ని కంట్రీస్ వచ్చాయా? లేదంటే ఓన్లీ ఇండియా తరపు నుంచెళ్ళొచ్చాయా మీకు మెడల్? అంటే ఇండియా టీమ్‌కి మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. హ్మ్. ఇండియా టీమ్ అంటే ఇప్పుడు మేము కాంబోడియాలో ఆడాము. కాంబోడియా అండ్ ఇండియా టెస్ట్ సిరీస్ అన్నమాట. ఓకే. ఆ దాన్ కంట్రీ ఇంకా ఇండియా కంట్రీకి టెస్ట్ హ్మ్. సీరీస్. ఓకే. హ్మ్. ఆ సీరీస్‌లో ఇప్పుడు మన ఇండియాకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. హ్మ్. దాంట్లో నేను ఇండియా టీమ్‌కి నేను రిప్రజెంట్ చేశాను. చేశారు ప్లేయర్‌గా. యాహ్! అది గోల్డ్ మెడల్ వచ్చాక ఇప్పుడు మీకు ఏషియన్ గేమ్స్‌కి సెలెక్ట్ అయ్యారు. ఓకే. సెలెక్ట్ అయ్యాక మీకు ఇంత అమౌంట్ 89,000 సమ్ అమౌంట్ కావాలని చెప్పి ఫండ్స్ లేవని చెప్పి నబిల్‌ని రీచ్ అయ్యారు కదా! యెస్. అసలు నబిల్‌ని కలుద్దామన్న ఎవరు చెప్పారంటే ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నబీల్ బ్రో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటది. నేను గూడా ఓటేయడం జరిగింది. మనీ కొంచెం 25కే కట్టేదుంది ఎలా హ్మ్. అని జెప్పి తనతో అంటే, నబీల్ దగ్గరికెళ్ళి ఏమైనా అడుగుదాము. తను సోషల్ మీడియా ఇలా ఉంది హ్మ్. గదా! అలా ఏమైనా యూజ్ అవుతది అని జెప్పేసి మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. వెంటనే తను చెప్పగానే హాఫ్ అన్ అవర్‌లో నబీల్ దగ్గరికెళ్ళి అంటే ఎలా కాంటాక్ట్ అయ్యారు? త్రూ డైరెక్ట్ ఇంటికెళ్లారా? లేదంటే ఫోన్ చేసారా? లేదు. డైరెక్ట్ ఇంటికెళ్ళాము. అంటే అడ్రెస్ తెలుసుకొని హ్మ్. వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వెళ్ళాము. వెళ్ళగానే బ్రదర్ రెస్పాండ్ అయ్యారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు ర మిమ్మల్ని చూడగానే? చూడగానే హాయ్ అని చెప్పేశారు. హ్మ్. నేను చెప్పాను గదా! నా పేరు కృష్ణవేణి. నేను పారా త్రోబాల్ ప్లేయర్. నాకు ఇట్లా వెళ్ళడానికి అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు. కొంచెం బడ్జెట్‌లో హ్మ్. ఉంది. ఇంకొంచెం మీరేమైనా హెల్ప్ జేస్తారా అంటే, షూర్ అక్క నేను చేస్తాను మీకు అని జెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డేనే వీడియో జేయడం జరిగింది. ఆ ఓకే. వీడియో హ్మ్. తను ఇన్‌స్టాలో హ్మ్. తన వాట్సాప్ స్టేటస్ అలా షేర్ జేయడం జరిగింది. చాలా మంది గూడా రెస్పాండ్ అయ్యారు. మీకేమనిపించింది నబిల్ అలా రిసీవ్ చేసుకోగానే? అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా అట్లా రిసీవ్ చేసుకుంటాడు, అలా వెంటనే రీల్ చేసి స్టోరీ పెడతాడు అని చెప్పి మీరు ఎక్స్‌పెక్ట్ చేసారేమన్నా? లేదు లేదు. మామూలుగా వెళ్దాము, కలుద్దాము అని జెప్పేసి వెళ్లి అంటే మా కలిసాము సైడ్ అంతే. నుంచెల్లి చెప్దామని చెప్పి జస్ట్ మీరనుకున్నారు. ఇన్ఫర్మేషన్ హ్మ్. పాస్ చేద్దాం. నేను ఏషియన్ గేమ్స్‌కి సెలెక్ట్ హ్మ్. అయ్యాను. కొంచెం నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయండి అని అడగడానికి మాత్రమే వెళ్ళాము. హ్మ్. కానీ తను ఇలా నెక్స్ట్ స్టెప్ ఇలా తీసుకుంటారు ఇది అనైతే నేనేం ఊహించలేదు. నబిల్‌కి ముందు ఇంకెవరినైనా కలిసారా మీరు? అంటే ఇట్లా హెల్ప్ ఫైనాన్షియల్‌గా కావాలి అని చెప్పి? ఆ! కలిసాను. అంటే నేను కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. వీసీ సార్ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. హ్మ్. ఇంకా వేరే బయట చాలా మందిని కలిసాను.
కాకపోతే ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు. అవ్వలేదు. సో నబిల్ దగ్గర మన వరంగల్ కషి గారు నబిల్ దగ్గర రాగానే మీకు అది సొల్యూషన్ వచ్చేసింది అంటారు మీరు. అవును. సో ఇప్పుడు అది 2 డేస్ బ్యాక్ మీరు కలిసారు. ఉమ్. ఈ రోజు కూడా మీకు సంథింగ్ చెక్ ఇచ్చి వీడియో పెట్టాడు. అవునవునవును. అంటే మీకు ఎంత వరకు అమౌంట్ నేను ఇచ్చారు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 25th కట్టాలి, అంటే వీసా అండ్ టికెట్, వీసా ప్రాసెస్, టికెట్ వేయడానికని ఈ 25th మాకు 45,000 పే చేయమన్నారు. ఓకే. ఆ 45,000 నబీల్ బ్రో ఇవ్వడం జరిగింది. అంటే ఇది అందులో వచ్చిన ఫండ్స్ తోని తను షేర్ చేసిన వీడియో వల్ల కొన్ని ఫండ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అంతా తను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ, ఇంకా బిగ్ బాస్ లో ఉన్న విష్ణుప్రియ గారు, సీత గారు వాళ్ళందరూ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన మనీ నాకు చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ. సో చాలా హ్యాపీగా అనిపించింది మీకు. సో మీరు ఆ రీల్ పెట్టడం వల్ల కేటీఆర్ గారు కూడా మీకు రెస్పాన్స్ ఇచ్చారు. పిఏ గారు ఎవరైనా కాల్ చేశారా? ఎందుకంటే మా కేటీఆర్ ఆఫీస్ విల్ టేక్ కేర్ అన్నట్టు ఒక మాకు ట్వీట్ అయితే పెట్టారు. సో మీకు ఏమన్నా రెస్పాన్స్ కానీ మీకు కాల్ కానీ చేశారా? చేశారు. కేటీఆర్ గారి పిఏ చేశారు. మేడం మీరు ఏంటి అని డీటెయిల్స్ అడిగారు. చెప్పాను, మేము స్పాన్సర్స్ ఉన్నారు అని చెప్పారు. అంటే మీది ప్రతి ఒక్క డీటెయిల్స్ అడిగారా వాళ్ళు? అంటే స్పాన్సర్ అంటే ఇన్ ఫ్యూచర్ స్పాన్సర్స్ కూడా చేస్తారా, లేదంటే ఓన్లీ ఒక్కదానికే చేస్తా అని చెప్పారు? అలా ఏం చెప్పలేదు. స్పాన్సర్ ఉన్నారు, మీ డీటెయిల్స్ పంపించమన్నారు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైతే వెళ్తున్నారో ఏషియన్ గేమ్స్ కి, దీనికైతే స్పాన్సర్ ఉన్నారని చెప్పి మీతో మాట్లాడారు. నేను సెలెక్షన్ లెటర్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు గోల్డ్ మెడల్ తీసుకున్నా కదా, ఆ డీటెయిల్స్, పేపర్ కటింగ్స్ అలా అన్ని నా డీటెయిల్స్ అడిగారు. నేను అవన్నీ షేర్ చేయడం జరిగింది. స్పాన్సర్ దొరికారు మేడం అని చెప్పి వాళ్ళు కాల్ చేశారు. నా డీటెయిల్స్ షేర్ చేశాక మళ్ళీ స్పాన్సర్ దొరికారని మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అంతా ఎలా అంటే మీకు జరిగిన సక్సెస్ గురించి, అంటే మీకు వచ్చిన రికగ్నైజేషన్ గురించి చెప్పారు కదా, బ్యాక్ అంటే మీరు ఈ లైక్ ఈ పొజిషన్లో ఉన్న కూడా కొంతమంది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అన్నవారు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ లైఫ్ అయిపోయింది, ఇంకా జీరో, నువ్వు ఏం చేయలేవని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నేను కంప్లీట్గా ఒక రూమ్కే పరిమితం అయిపోతా, ఇంకా నాకు లైఫ్ లేదు. మీరు అలా ఎమోషనల్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళందరికీ ఆన్సరే. ఎవరైతే ఎంతమంది అయితే మిమ్మల్ని మీ వల్ల కాదు, మీరు ఏం చేయలేరు అన్న వాళ్ళకు ఇది ఒక ఆన్సర్. అండ్ మీ గురించి ఒక కేటీఆర్ గారు, నబీల్ అఫ్రిది మీతో అన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు, కానీ వాళ్ళతో అనిపించుకున్న మీరు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో అదంతా మీరు పాజిటివ్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు. సో మీరు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇందులో వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే మీరు ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, ఇన్ని కంట్రీస్లో ఒక ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఎమోషనల్ అవ్వడానికి అయితే కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడు ఎమోషనల్ అవ్వకండి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఇలా మీరు ఈ స్టేజ్ దాకా వచ్చారా? మీరు నా వల్ల నేను అవి చూపిస్తా అన్న పట్టుదలతో ఇక్కడ దాకా వచ్చింది. అంటే కంప్లీట్గా ఇంకా ఒక రూమ్కే అయిపోతుంది నా లైఫ్, ఇక్కడే ఈ రూమ్లోనే ఎండ్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ ఉండే నాది. అక్కడ నుండి నేను మూవ్ ఆన్ అయ్యి బయటికి రావడం జరిగింది. స్టేట్ లెవెల్లో ఆడడం జరిగింది. ఫస్ట్ మీరు స్టేట్ లెవెల్లో ఆడి గెలుచుకున్నారు. దాని తర్వాత ఇంటర్నేషనల్, ఫస్ట్ ఇంటర్నేషనల్ లాస్ట్ డిసెంబర్లో జరిగింది. అక్కడ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. గోల్డ్ మెడల్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? అవును. ఇది మన గోల్డ్ మెడల్ మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్లో వెళ్ళి గెలుచుకున్నది. సో మళ్ళీ కూడా మా అందరికైతే నమ్మకం ఉంది, ఇంటర్నేషనల్గా ఏదైతే ఏషియన్ గేమ్స్కి వెళ్తుందో ఖచ్చితంగా గెలిచి వస్తాయని మా అందరికీ నమ్మకం ఉంది. సో ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్లో మీరు పారా త్రోబాల్ ప్లేయర్ అయినాక చాలా మంది సపోర్ట్ చేశారు కదా. సో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే మీకు సపోర్ట్ చేశారా, లేదంటే ఎందుకులే అని చెప్పి ఎప్పుడైనా వద్దులే అని చెప్పి ఎవరైనా సజెస్ట్ చేశారా? ఎందుకు మన వల్ల కాదులే అని చెప్పి అన్నట్టు? ఈ రోజు మా పేరెంట్స్ వద్దు నీకు కాదు అన్నారు. నన్ను ఒక అబ్బాయి లాగానే ట్రీట్ చేస్తారు, అమ్మాయి లాగా కూడా ట్రీట్ చేయరు. ఏదన్నా నువ్వు సాధించుకుంటావు, నువ్వు చేస్తావు, నాకే వదిలేస్తారు, నా డెసిషన్ నాకే వదిలేస్తారు. నేను రాంగ్ స్టెప్ వెయ్యను అనేది వాళ్ళకి ఒక నమ్మకము. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎక్కడ కూడా ప్రోత్సహించకుండా లేరు, ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే ఇక్కడ మీ ముందు నేను ఇలా ఉన్నానంటే కూడా మా పేరెంట్స్ ప్రోత్సాహమే. ఫ్యామిలీ నుంచి కూడా మీకు 100% సపోర్ట్ ఉంది. మీరు ఈ దీనికి సెలెక్ట్ కావడానికి, మీరు ఆడడానికి, ఇంత కష్టపడడానికి. అలానే చాలామంది నా వల్ల కాదు అని ఎంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్గా చెప్పాలంటే
దివ్యాంగులు, మా ఫ్రెండ్స్, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, మన లైఫ్ 4 గోడలకే పరిమితం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడో నేనైతే జీరో అనుకున్నా. ఇంకా నా పర్సనల్ వర్క్స్ కూడా నేను చేసుకోలేని సిచ్యువేషన్ నుండి ఇప్పుడు నేను బయటికి రావడం జరిగింది. దేశాలు దాటి బయటికెళ్ళి మెడల్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఎలా తీసుకెళ్తుందో తెలీదు. ఒక మనము ఫస్ట్ బయటికి రావాలి. ఇంట్లో నుంచి 4 గోడల మధ్యలే ఆలోచనలు పెట్టుకొని నేనేం చేయలేను, నాతో కాదు అని మాత్రం అనుకోవద్దు. ఏదో ఒక స్టెప్ ముందుకేస్తే ఏదో ఒక దారిలో మనకు ఏదో ఒక దగ్గర దారి దొరుకుతుంది. ఆ దారిలో మనం వెళ్తే ఇలా సక్సెస్ అనేది వస్తుంది. ఎవరు కూడా నాతో కాదు అని మాత్రం ఎవరు అనుకోకూడదు. నేను చెప్పేదైతే ఓన్లీ నా దివ్యాంగ ఫ్రెండ్స్‌కి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా ఇట్లా స్ట్రగుల్ అయినా అనేది నాకు తెలుసు. చాలా ఉంటది. అంటే నీతో కాదు, నువ్వు ఎక్కడికెళ్తావు, నువ్వు నడవలేవు, నువ్వు బయటికెళ్ళలేవు, నువ్వు ఇటెళ్తావా, అటెళ్తావా అని చెప్పేసి చాలామంది డిమోటివేట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నేను చేయగలుగుతా అని చెప్పేసి బయటికొచ్చి దేంట్లో టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని మీరు నిరూపించుకొని మీకంటూ ఒక చరిత్రను రాసుకోవాలని నేను దీని ద్వారా చెప్తున్నాను. నబిల్ బ్రో చేసిన వీడియోను విష్ణుప్రియ అండ్ సీత గారు కూడా వైరల్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు చాలామంది షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అంటే ఈ వీడియో కేటీఆర్ గారి దగ్గరికి పోయింది అంటే వైరల్ చేయడం వల్లనే. అది నబిల్ బ్రో ప్రోత్సాహం వల్లనే. నాకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి కేటీఆర్ సార్ గారికి అండ్ నబిల్ బ్రో కూడా. నబిల్ బ్రో వీడియో చేయడం వల్లనే ఇంత వైరల్ అయింది. చాలామంది షేర్ చేశారు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికే ట్రై చేశారు నాకు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే షేర్ చేశారో, ఎవరైతే మనీ డొనేట్ చేశారో అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి నేను వేస్ట్ చేయను. ఎందుకంటే నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో మీరు కరెక్ట్ టైంలో నాకు హెల్ప్ చేశారు. మీరు చేసిన దానికి నేను ఖచ్చితంగా మళ్ళీ మెడల్ తీసుకొని వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ నేను నబిల్ బ్రోతో వీడియో చేసి మీ అందరికీ కూడా సక్సెస్ని షేర్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీకు ఈ ఫైనాన్షియల్గా రాకపోతే మీరు ఎలా ఇంకా చేద్దాం అనుకున్నారు? ఇన్ కేస్ ఇప్పుడు మీరు నబిల్ కానీ కేటీఆర్ గారిని హెల్ప్ చేశారు కాబట్టి మీరు వెళ్తున్నారు. ఇన్ కేస్ అక్కడ ఎందుకంటే మీరు కొంతమంది దగ్గరికి వెళ్ళారు, కాకపోతే రెస్పాన్స్ కాలేదు మాకు అని అన్నారు కదా, అలానే వీళ్ళు కూడా రెస్పాన్స్ కాకపోతే ఇంకా వేరేలాగా మీరు ఏమన్నా అనుకున్నారా? వేరే థాట్ ఏం లేదు. ఇంకా అంటే ఫ్రెండ్స్ ద్వారానే ఏమన్నా మా ఫ్రెండ్ అంటే ఇప్పుడు క్లాస్మేట్స్ కానీ ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నా. కాకపోతే అంటే నబిల్ బ్రోని మీట్ అయ్యే వరకు ఇంకా ఎక్కడికి వెళ్ళినా అవ్వదు, ఇంతే ఇంకా ఎలా అనే ఒక థాట్లోనే ఉన్నా. నెక్స్ట్ ఏంటి అనేది ఇక నాకు ఆలోచించుకోవడానికి కూడా నబిల్ బ్రో టైం అలాంటిది ఏం లేకుండా తనే మొత్తం నాకు చేయడం జరిగింది. అమౌంట్ అడ్జస్ట్ చేయడం జరిగింది. అసలు త్రోబాల్స్ పారా త్రోబాల్ స్పోర్ట్స్కి ఎలా రావాలనిపించింది? అసలు దీనికి రావడానికి ఎవరు మోటివేట్ చేశారు? పారా త్రోబాల్ సింగారప్ బాబు సార్ అని 2021లో గేమ్ ఉంది. అంటే మేము ఆల్రెడీ ఆడుతున్నాము. అథ్లెట్స్ ఇట్లా వాలీబాల్ అలా ఆడుతున్నాము. సో ఈ గేమ్కి కూడా అంటే బాగా ఆడుతున్నాం కాబట్టి ఈ గేమ్ కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కానీ జేఎన్ఎం స్టేడియంలో కానీ ఎవ్రీ ఇయర్ డిజబుల్ డే సెలబ్రేషన్స్కి మాకు గేమ్స్ పెడతారనమాట. ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని December 3 జరుగుతుంది. దానికోసమని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. అట్లా మాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఇప్పటివరకు మీకు ఎంత అమౌంట్ వచ్చింది? నబిల్ బ్రో 45,000 చెక్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు స్పాన్సర్స్ ఉన్నారని హామీ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ నబిల్ బ్రో అండ్ కేటీఆర్ సార్. సో ఇది కృష్ణవేణి గారి గురించి. అసలు ఎక్కడ ఉంటుంది, ఎవరు హెల్ప్ చేశారు, ఎంత అమౌంట్ హెల్ప్ అయింది, మరి వెళ్తుందా లేదా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయిగా. ఆ డౌట్స్కి ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ముందుగా అయితే కృష్ణవేణి గారికి కంగ్రాచులేషన్స్, మీరు ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అయినందుకు. ఇంతకుముందు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు ఈసారి కూడా అదే గోల్డ్ మెడల్ తీసుకొస్తారని మేము అందరం ఆశిస్తున్నాం, అందరం కోరుకుంటున్నాం కూడా. అలానే ఇండియా కూడా మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.